ఆయన యుఎస్ వెళ్తున్నాడంటే. సో ఓకే. He's a Hollywood actor now. సో మిత్ర మండలి టైటిల్ బాగుంది. మీరేంటండి క్రికెట్ బ్యాట్ లేదు, బాల్ లేదు, క్రికెట్ ఆడేస్తున్నారు, క్యారమ్స్ ఆడేస్తున్నారు. నిన్న మన వాళ్ళు ట్రోఫీ ఎలా అయితే తీసుకున్నారో సో మీది కూడా సేమ్ సింక్ అయింది. ది ఐడియా అంటే యూనివర్సల్ అనుకుంటుంది, అంటే అందరు ఇట్లా డెల్యూజనల్ ఇట్లా ఎట్లయినా సరే క్రికెట్ అంటే ఇప్పుడు ఏంటంటే ది ఐడియా ఇస్ ఏంటంటే దట్ నిజంగా హ్యాపీగా ఫన్ అంటే అందరం నవ్వుకోవడానికి కొన్నిసార్లు నిజంగానే క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు, ఉత్తుగా క్రికెట్ ఆడుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు. అసలు క్రికెట్ ఆడడం వచ్చా మీ ముగ్గురులో? యా బాగానే పర్లేదు. బ్రో ఏంటి మీకు వచ్చా? T20లో ఎన్ని ఓవర్స్ ఉంటాయి? చూస్తున్నారు అందుకే మిమ్మల్ని. T20లో ఎన్ని ఓవర్స్ ఉంటాయంటే తెలియదట. సో అందుకే మీతో డైరెక్టర్ గారు ఇలా ఆడించారేమో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అదే అంటే యాక్చువల్లీ మాది పెద్ద ప్రొడక్షనే కానీ ఆ రోజు తీసుకురాలే బ్యాట్ అండ్ బాల్. సో అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది. రాజీవ్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన తీసుకొస్తాను బ్యాట్ అండ్ బాల్ తీసుకురాలే. సో ఇక ఏం చేయాలంటే ఇక సరే ఇప్పుడు ఏంటి సినిమాలు ఇక్కడ తెలుగు సినిమా ఎట్లుంటుంది, బడ్జెట్ లేకపోయినా సరే కళలు తర్వాత కన్విక్షన్ తోటే మేము చేస్తాం. సో యూనో దట్స్ ద రీజన్. నిహారిక గారు బాక్సింగ్ గట్టిగా చేసినట్టున్నారు ఈ సినిమాలో. ఎవరి కోసం? ఈ నలుగురు కోసం అయితే కాదు కదా? కాదు యాక్చువల్లీ ఒక కిల్ 2 అని చెప్పండి. ఈ ఇంటర్వ్యూస్ లో ఈ ప్రమోషన్స్ లో ట్రెండ్ ఏంటంటే దర్శి లేని ప్రాజెక్ట్స్ ఉన్నట్టు, లేని విషయాలు ఉన్నట్టు చాలా చెప్తున్నారండి. అసలు అలా ఏమి లేదండి. దర్శి ప్లీజ్ అనౌన్స్ చేయలేదా? చేసేసారు దర్శి గారు. అసలు వాళ్ళే అది తీయట్లేదు, నువ్వేదో తీస్తున్నారా? నేనా? ఓ ప్రకాష్ అంటున్నాడు, సారీ నేను మర్చిపోయాను. సో ఇప్పుడు నాకు తెలుసుకోవాలనిపిస్తుంది, చెప్పొచ్చు కదా ప్లీజ్. ఏంటండి ఏదో ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ అంటున్నారు. అయ్యో నోట్కి వచ్చింది అంటున్నారండి. అలా ఏమి వాళ్ళు చేస్తున్న ఒక మూవీలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో మ్యామ్ ఇస్ ద లీడ్. అది ప్రాబబ్లీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అరే అన్ని జోకేనా? దర్శి గారు ఆవిడ టామ్ క్రూజ్ గారితో వెళ్ళారు, అక్కడ చూసాము టామ్ క్రూజ్ గారితో ఫోటోలు వీడియోలు వైరల్ అయిపోతుంది. ఆవిడ మీ పక్కన ఎలా అనిపిస్తుంది? చాలా నార్మల్గానే అనిపిస్తుంది. అంతేనా? కొంచెం చెప్పచ్చు కదండి అడిగినందుకు. అట్లా ఓకే చెప్తా. అంటే చాలా నేను చెప్తానండి. అంటే కలిసి వచ్చినాక ఫస్ట్ థింగ్ దర్శి టామ్ బాయ్ ఎలా ఉన్నాడండి ఇట్లా అడిగారు. సో దాన్ని బట్టి మీరు చెప్పండి ఆయనకి ఎలా అనిపిస్తుందని. ఎలా ఏమన్నా టామ్ బాయ్ నీతో? ఆ గడ్డిలో తీసుకెళ్ళేటప్పుడు ఏమన్నాడు నీతో టామ్ బాయ్? ఇలాగే మాట్లాడారు దర్శి గారు. సో అంటే ముందు వచ్చినప్పుడు ఇట్లా చాలా పారానార్మల్గా అనిపించింది. సారీ అదేదో చెప్పా, ఇంకేదో చెప్పా. నో బట్ తెలుగులో ఐ థింక్ తెలుగు ఆడియన్స్కి యూ విల్ డిస్కవర్ న్యూ టాలెంట్. ఏంటి ఏది టామ్ కలవడం అంతా అవునా? వింటున్నారా నిహారిక గారు? ఏ క్రియేషన్ అది? పర్లేదండి, అందరికి తెలిసిన నిజాలు ఒకళ్ళు అబద్ధం చెప్పేదా, నో డిఫరెన్స్. అయ్యా ప్రసాద్ నువ్వు గొర్రె అన్నది బేసిక్. మిత్రమండలి అంటే బేసిక్ ఇట్లానే ఉంటుందేమో, దీనికంటే ఇంకా చాలా బాగుంటుంది.